కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని సీబీఐకి ఫిర్యాదు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. కోటిలోని సీబీఐ కార్యాలయంలో కంప్లైంట్ ఇచ్చామని తెలిపారు. కాగ్ నివేదిక ప్రకారం కాళేశ్వరంలో 50,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బట్టబయలయ్యే వరకు పోరాటం చేస్తామన్నారు. స్కామ్ ఏది అంటే, అవినీతి ఎందులో జరిగింది అంటే మన దేశ చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగింది. మన తెలంగాణ హెడ్ ఆఫ్ ద సిబిఐ డైరెక్టర్ గారిని, వారి టీంని కలవడం జరిగింది, అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, కంప్లైంట్. రెండోది, ఏప్రిల్ 10ని ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ జస్టిస్ గారి ముందు 990 పేజీలు ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేసిన ఇంతవరకు ఆనరబుల్ హైకోర్టు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయమని డైరెక్షన్ ఇవ్వకుండా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నాం, లేదా స్టేట్ ఇన్వెస్టిగేషను. నిన్న కాక మొన్న మన రాయ్పూర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 350 కోట్లు మెగా కృష్ణారెడ్డి ఎంఈఐఎల్ ప్రాజెక్టు మీద 70 లక్షలకి అఫీషియల్స్ లంచం తీసుకున్నారని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఈడీకి కూడా ప్రజెంట్ చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు చట్ట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేనా వీరు నాకు చెప్పింది కూడా, సిబిఐ డైరెక్టర్ ఢిల్లీలో చెప్పింది ఒకటే, కోర్టు ఆర్డర్ అయినా ఉండాలి సిబిఐ ఇన్వెస్టిగేషన్కి, లేదు అంటే ముఖ్యమంత్రి గారైనా సిబిఐ ఇన్వెస్టిగేషన్కి లెటర్ రాయాలి. కనుక తమ్ముడు ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డిని అర్జెంటుగా మీరు లెటర్ రాయండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ అని అర్జెంటుగా ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ ఇవ్వాలని. ఎందుకు 50,000 కోట్లు స్కామ్ జరిగింది అని కాగ్ రిపోర్ట్లో ఉంది.